తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభువా నీ బిడ్డలం మీ పాదముల చెంతకు మేము వస్తున్నాం. మమ్మలను మీరు కనికరించి మరొక పరిశుద్ధ పునరుత్థాన దినమున మరొక పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో నీ సన్నిధిలో నీ పరిశుద్ధ వాక్కు ద్వారా మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. పరలోకపు తండ్రి, పరిశుద్ధ దినమున నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగునట్లుగా కృప చూపించి ఈ దినం మీ పరిశుద్ధ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా ఆ పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు మనకిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభునామానికే మహిమ చెల్లిస్తున్నాను. గత కొన్ని వారముల నుండి మనం మత్తయి సువార్త నుండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం. మధ్యలో అనగా పోయిన వారం కృతజ్ఞతార్పణల పండుగ కాబట్టి కృతజ్ఞతార్పణల పండుగ గురించి గత వారం దేవుని వాక్యాన్ని మనం విన్నాం. అయితే మరి మత్తయి సువార్త మనం కొనసాగించవలసి ఉన్నది కనుక మళ్ళీ మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం నుండి చివరి వరకు చదవబడిన దేవుని వాక్యాన్ని మనం విని ఉన్నాం. హల్లెలూయా. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి మరి చూడండి. దేవుని వాక్యాన్ని అత్యంత జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 18వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం. యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకును నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట ఒక సందేశముగా, ఒక గొప్ప ప్రసంగముగా, భూలోకం అంతటికి గొప్ప సందేశముగా దేవుని యొక్క వాక్యం అందింపబడింది. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరితో మాట్లాడినా కూడా చాలా లోతైన అర్థంతో ప్రజలందరితో మాట్లాడుతూ ఆయన ప్రేమను ప్రకటిస్తూ అనేక అద్భుతాలు, స్వస్థతలు, మహిమగల కార్యాలు జరిగిస్తూ అనేకులను ఆయన రక్షించాడు. హల్లెలూయా. ఈనాడు భూలోకం అంతా ఎక్కడికి వెళ్ళి చూసినా అక్కడ యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఎందుకున్నారంటే ఆయన సత్యమైన దేవుడై ఉన్నాడు. ఆయన భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి ఈ భూలోకం అంతా కూడా ఆయన రక్షణ భాగ్యాన్ని పొందుకోవలసిందే. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మరి ఎల్లప్పుడూ ప్రజలలో తిరుగుతూ ఆయన యొక్క గొప్ప కార్యాలను వివరిస్తూ, గొప్ప అద్భుత కార్యాలను సూచక్రియలు చేస్తూ ఆయనే నిజమైన లోక రక్షకుడని నిరూపిస్తూ వచ్చాడు.
ఒకసారి ఒక శాస్త్రి అనగా ఒక జ్ఞానం గలవాడు, ఒక పండితుడు, ఒక తెలివి గలవాడు, ఒక గొప్ప చదువు చదువుకున్నవాడు, లేదా ఒక పెద్ద ఉద్యోగస్తుడు, ఒక ధనవంతుడు, ఒక జ్ఞానవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమని అడుగుతున్నాడో చూడండి. అక్కడ ఏమన్నాడంటే, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళినను నీ వెంటనే నేను వస్తా అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మరి ఆ శాస్త్రి యొక్క హృదయం ఎలా ఉందో మనకైతే తెలియదు, కానీ యేసు ప్రభు తనలో ఉన్నటువంటి సత్యాన్ని, ఉన్న మాటని ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఏమని? నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలం లేదు. హల్లెలూయా. యేసు ప్రభు జన్మించిన తర్వాత ఆయన ఆ యోసేపు మరియమ్మలను విడిచిపెట్టి అనేక ప్రాంతాలు సంచరిస్తూ ఆయన సువార్త ప్రకటిస్తూ ఆయన ప్రేమను, ఆయన అద్భుత కార్యాలను వివరిస్తూ ఊరూరా తిరిగి ప్రేమ సువార్త ప్రకటించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనను ఎవరైతే ప్రేమతో మరి చేర్చుకున్నారో, ప్రేమతో చేర్చుకున్న వారి గృహంలో ఆయన శిష్యులు, ఆయనతో ఉన్నటువంటి వారందరూ ఉండి ఆ ఇంట్లోనే ఉండి అక్కడే వారి కొరకు ప్రార్థన చేస్తూ, అక్కడే భోజనాలు చేస్తూ, అక్కడే వారు ఎవరైనా కానుకలు ఇస్తే ఆ కానుకలు తీసుకొని యూదా చేతికి అప్పగిస్తూ ఆయన ఊరూరా తిరిగి తన ప్రేమను ప్రకటిస్తూ వచ్చాడు. అందుకే ఒక శాస్త్రి వచ్చి, ప్రభువా నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి నేను వస్తా, నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటా, నీ వెంటనే నేను వస్తా అంటే, బాబు నువ్వు నా వెంట వస్తాను, నువ్వు బాగానే ఉంది, కానీ అసలు నాకు ఎక్కడ ఇల్లే లేదు, నేను ఉండడానికి నాకు అసలు ఇల్లే లేదు, నువ్వు నాతోనొచ్చి ఎక్కడుంటావు, నాతోనొచ్చి నువ్వు ఎక్కడుంటావు, ఎవరితోనుంటావు, నాకు ఎక్కడ కూడా ఈ భూమి మీద గృహం లేదు, తలదాల్చుకొనుటకైనా నాకు స్థలం లేదు. హల్లెలూయా. నాకు తెలిసి ఆ శాస్త్రి యొక్క హృదయం బహుశా దేవుని యొక్క ఆలోచనలో సరి అయినదిగా ఒకవేళ ఉండలేదేమో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు ఇచ్చిన సమాధానం మాత్రం అలా ఎందుకు కనబడుతుందంటే, మరి ప్రభు ఉన్న వాస్తవాన్ని చెప్పాడు. మరి ఆ శాస్త్రి ఒకవేళ ఏదైనా ఆశించి కూడా ప్రభుని, ఆయన చేసే అద్భుతాలు, ఆయన అందరికీ భోజనం పెట్టేది, ఆయన అద్భుతాలు చేసేది, 5 రొట్టెలు 2 చేపలు పంచేది, ఇంకా కొన్ని అద్భుతాలు చూసి ఈయన వెంట ఉంటే బాగుంటుంది అనుకున్నాడేమో. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తా ప్రభు అంటే, యేసయ్య అంటాడు, మనుషులకు నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలదాచుకోవడానికైనను స్థలం లేదు. హల్లెలూయా. తలదాచుకోవడానికి కూడా నాకు స్థలం లేదు, మరి నాకు ఇల్లే లేదు, నువ్వు వచ్చి ఎక్కడ ఉంటావు అన్నట్టుగా. అంటే ఎంత ఆశ్చర్యమైన మాట. నిజంగా ఈ భూలోకం మీద యేసు ప్రభు రక్షకుడుగా జన్మించింది, ఆయన లోకంలో ఉన్నటువంటి పేదరికం అంతటిని అనుభవించి మనలందరినీ ధనవంతులుగా మార్చాలని ఇష్టపడ్డాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టింది ఏదో మంచి ఇల్లు కట్టుకొని పెద్ద కుటుంబం కలిగి నేను జీవిస్తా అనే ఉద్దేశం కాదు, కానీ అందరి కొరకు ప్రాణం పెట్టడానికి, అందరి కొరకు సిలువలో రక్తం కార్చడానికి రక్షకుడుగా ఈ లోకంలో జన్మించాడు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించిండు, కానీ ఆయన ఎన్నడూ కూడా సుఖమును కోరుకోలేదు, ఆనందాన్ని కోరుకోలేదు. ప్రజల క్షేమము కొరకు, ప్రజల ఆరోగ్యం కొరకు, ఆత్మల రక్షణ కొరకు, కుటుంబాలు బాగుపడుట కొరకు ఆయన ఊరూరా తిరిగి, ఊరూరా సంచరించి తన ప్రేమ సువార్తను ప్రకటిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా. హల్లెలూయా. మరొక శిష్యుడు ఆయనను అనుసరించేవాడు ఏమంటుండంటే, ప్రభువా నేను నాకు సెలవిస్తే, నాకు పర్మిషన్ ఇస్తే నేను పోయి మా నాయనను, చనిపోయిన మా తండ్రిని సమాధి చేసినాక మళ్ళీ వచ్చి నిన్ను అనుసరిస్తా అంటే, ప్రభు అన్నాడు, మృతులను పాతిపెట్టుకొననిమ్ము. హల్లెలూయా.
మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వైతే వచ్చి నన్ను వెంబడించు అని ప్రభు చెప్పాడు. అంటే మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడ సమాధి చేయబడతారో ఎవరికి తెలియదు. కొందరేమో మరణించి సమాధి చేయబడకుండగానే నశించిపోతారు. కొందరేమో వరదలలో కొట్టకపోయి ఆ శవం ఎక్కడ పడిపోద్దో తెలియదు. ప్రసంగి గ్రంథంలో భక్తుడైనటువంటి సొలొమోను చాలా వివరంగా ఏమంటాడంటే, ఒక మనిషి భూమి మీద పుట్టి సరి అయిన రీతిగా సమాధి చేయబడకపోతే వాడు పిండముగా ఉండి పడిపోవడమే మేలాట. హల్లెలూయా. ఒక వ్యక్తి సరి అయిన రీతిగా భూమి మీద మరణించినప్పుడు సమాధి చేయబడకపోతే ప్రయోజనం లేదు కదా. సరి అయిన రీతిగా సమాధి చేయబడకపోతే వాడికి జరిగినటువంటి మేలు ఏమాత్రం కూడా సంతోషకరంగా ఉండదు. అందుకే ఎవరైనా చనిపోతే చాలా జాగ్రత్తగా వారి యొక్క పిల్లలు తీసుకువెళ్ళి సమాధి చేస్తారు. మరికొందరు దిక్కులేని శవాలు రోడ్ల మీద ఉంటాయి, వాళ్ళని సమాధి చేసేటోళ్ళు ఎవరు ఉండరు. గవర్నమెంట్ వాళ్ళే, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి సమాధి చేస్తారు, లేదా కాల్ చేస్తారు. అందుకే ప్రసంగి అంటాడు, ఈ భూమి మీద సరైన రీతిగా సమాధి చేయబడని జీవితం కంటే పడిపోయిన పిండం యొక్క ధన్యతే గొప్పది అన్నట్టుగా ప్రసంగి గ్రంథంలో సొలొమోను భక్తుడు రాస్తున్నాడు. యేసు ప్రభు మరణం తర్వాత మనిషి ఎవరు కూడా ఏం చేయలేరు. ఎవరైనా మరణిస్తే చనిపోయిన శవాన్ని ఎవరు దాచిపెట్టుకోరు. కాబట్టి చనిపోయిన వారిని ఎవరైనా తప్పకుండా సమాధి చేస్తారు. కానీ మనం చేయవలసిన పని చాలా గొప్ప పని ఉంది. నువ్వు వచ్చి నన్ను వెంబడించువని ఆ వ్యక్తితో యేసు ప్రభు చెప్పినట్లుగా ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు జన సమూహంతో మాట్లాడడం అయిపోయిన తర్వాత ఆయన ఒక పడవను ఎక్కి ఆయన శిష్యులతో పాటు వెళుతూ ఉండగా సముద్రం మీద తుఫాను లేచినందున, హల్లెలూయా, హల్లెలూయా, నేనే నిజమైన వాడను, నేనే దైవ కుమారుడనని, నేనే లోకరక్షకుడనని నిరూపించడానికి ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు, మహిమగల కార్యాలు ప్రభు చేశాడు. అయితే ఆయనతో ఉన్నటువంటి 12 మంది శిష్యులు ఆయన ఎన్ని అద్భుతాలు చేసినా కూడా ఆయనను నమ్మలేకపోయారు. వాళ్ళు చాలాసార్లు అవిశ్వాసంతోనే ఉన్నారట. ఏమో చూద్దాం, ఈయనైతే మనల్ని పేరు పెట్టి పిలిచాడు, మీరందరూ కూడా నా వెంట రండి, మిమ్మల్ని నేను మనుషులను బట్టే జాలర్లుగా చేస్తాను, మీరు నా పని చేయాలి, మీరు ఇక నుండి చేపలను పట్టేటువంటి జాలర్లుగా ఉండకుండా మనుషులను రక్షణలోకి నడిపించేటువంటి మనుషులను బట్టే జాలర్లుగా మిమ్మల్ని చేస్తానని ప్రభు పిలిస్తే వారందరూ కూడా వారి యొక్క కుటుంబాలను, వాళ్ళ పరిస్థితులను విడిచిపెట్టి ఆ 12 మంది యేసు ప్రభుని వెంటాడుతూ ఆయనను అనుసరిస్తుండగా వాళ్ళందరూ కళ్ళారా చూసేటట్టు యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేస్తూ వస్తున్నాడు. ఇంకా ప్రకృతి మీద కూడా నాకు అధికారం ఉన్నదని నిరూపించడానికి ఆ రోజు ఆయన సముద్రం మీద ఆ పడవ మీద వెళుతున్నప్పుడు శిష్యులకు కూడా ఒక సూచన చూపించాలనే ఆయన చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న పంచభూతములు అని అంటారు. పంచభూతములు అంటే గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశములను మరి పంచభూతములు అంటారు. హల్లెలూయా. మనుషులు అజ్ఞానము చేత మరి గాలిని లేదా
భూమిని లేదా ఆకాశమును లేదా అగ్నిని మరి ఇంకా నీటిని వీటన్నిటినీ దేవుళ్ళుగా భావించుకొని అవి దేవుళ్ళు అనుకొని పూజ చేస్తున్నారు. హల్లెలూయా. మరికొందరు సూర్యుని దేవునిగా భావించుకొని సూర్యునికి పూజ చేస్తున్నారు. హల్లెలూయా. అనగా దేవుడు సృజించినటువంటి సృష్టిని మనుషులు ఆరాధిస్తున్నారు, సృష్టిని మనుషులు పూజిస్తున్నారు. అయితే జీవంగల దేవుడు ఏ ఆకారంలో లేడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. హల్లెలూయా. దేవుని ఆరాధించే వాళ్ళు ఎట్లా ఆరాధించాలట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుని ఆరాధించేవారు కేవలం పెదవులతో కాదు, నోటితో కాదు, హృదయాంతరంగం నుండి ఆత్మ ద్వారా ఆయనను స్తుతిస్తేనే, ఆత్మ ద్వారానే హృదయాంతరంగం నుండి ఆరాధిస్తేనే నీ స్తుతి ఆరాధన ప్రభు సన్నిధికి చేరుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క సముద్రం మీద పడవ మీద వెళుతున్నప్పుడు సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా, హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేస్తుండట? అమ్మా ఏం చేస్తుండట? నిద్రపోతుండట. యేసు ప్రభు అంత ఘోరంగా సముద్రం అలలతో కొట్టుకుంటా అంటే పడవ మొత్తం అతలాకుతలం అయిపోతుంటే అన్ని నీళ్లు మీద పడుతుంటే అసలు ఎవరికైనా నిద్ర వస్తుందా? అయితే ప్రభు ఆ శిష్యులు ఏం చేస్తారో చూద్దామని వాళ్ళని పరీక్ష చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తారో చూద్దామని యేసయ్య ఏం చేస్తాడు? వాళ్ళని పరీక్షించాడు. కాబట్టి వాళ్ళు ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఆ నీళ్ళన్నీ ఆ యొక్క పడవ మీద కొట్టినా కూడా వాళ్ళందరూ తడిసిపోయినా కూడా యేసు ప్రభు అట్లనే పడుకొని నిద్రపోయినట్టుగానే వాళ్ళకు కనిపించినప్పుడు వాళ్ళు ప్రభుని అడుగుతున్నారు. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా, నీ రక్షకునిగా, నీ దేవునిగా నువ్వు అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ నీ హృదయంలో, నీ కుటుంబంలో నీతోనే ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ నీతోనే, నీలోనే, నీ గృహంలోనే, నీ వెంటనే ఉంటాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు అట్లా యేసు ప్రభు నాతో ఉన్నాడని? యేసు ప్రభు నీతో ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడట? ఒక నీడవలే మనల్ని వెంటాడుతున్నాడట. హల్లెలూయా. మనం బయటికి వెళ్ళి చూస్తే సూర్యుని కాంతిలో మన నీడ మన ఎమ్మటే ఉంటుందా? మనల్ని వదిలిపెట్టి పారిపోద్దా? మన నీడ ఏమవుతుంది? మన నీడవలే ఆయన మన వెంటనే ఉంటాడట. కాబట్టి ఈ లోకంలో ఎదురయ్యేటువంటి ఏ పరిస్థితులను బట్టి కూడా మనం బాధపడే అవసరం లేదు. యేసు ప్రభు నిద్రపోతున్నట్టుగా ఉన్నప్పుడు శిష్యులు అంటున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాం, ఇంత పెద్ద తుఫాన్లో మరి నువ్వు నిద్రపోతున్నావు. మరొక సువార్తలు ఏమంటున్నారంటే, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం, పడవ మునిగిపోద్ది, అందరం చచ్చిపోతాం, నువ్వైతే హాయిగా నిద్రపోతున్నావు అయ్యా, నీకు చింత లేదా అంటే యేసు ప్రభు లేచి ఏం చేసిండట? గాలిని తుఫానును గద్దించిండట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసిండట యేసయ్య? చెప్పండి. యేసయ్య గాలిని తుఫానును మనం గద్దిస్తే ఆగిపోతాయా? ఆగుతాయా?
మనుషులు ఆజ్ఞాపిస్తే ఆగిపోతాయా? కానీ ప్రభు గాలిని, తుఫానును, సముద్రమును గద్దించగానే వాక్యంలో ఉంది, మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా. ఒక్కొక్కసారి సాయంత్రం పూట మనకి ఏమనిపిస్తుంది, కొంచెం కూడా ఒక ఆకు కూడా కదలదు. ఒక్క ఆకు కూడా కదలకుండా గాలి మొత్తం ఆగిపోయి ఉంటుంది. బాగా ఒక చిన్న ఆకు కూడా కదలకుండా నిమ్మలంగా ఉంటుంది. అట్లా అయిపోయిందట ఒకేసారి. అరే, ఇంత పెద్ద తుఫాను, ఇంత పెద్ద వర్షం, పడవంతా మునిగిపోయే కాడికి వచ్చింది. మునిగిపోయే పరిస్థితి, ఇంత ఘోరమైన అలలు, ఇంత ఘోరమైన పరిస్థితిలో మనం ఉంటే ఏంది ఇట్లా? యేసు ప్రభు ఏమన్నాడట, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని, సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా. ప్రభు గద్దించగానే ఏమైపోయిందట? గాలి ఆగిపోయింది, సముద్రం లేవకుండా, అలలు లేవకుండా నెమ్మదిగా ఉన్నది సముద్రం. పడవ కూడా ఎటు కదలకుండా అట్లా ఆగిపోయిందట నీళ్ళ మీద, నెమ్మదిగా అయిపోయిందట. వాళ్లకు భయం అయిపోయింది. అరే ఏంటి, మనం ఈ దెబ్బతో మనం అందరం మునిగిపోయి మనతో ఉన్న ప్రభువు కానీ మనం కానీ నీళ్ళలో మునిగి చచ్చిపోతామని అనుకుంటే, ఈయనేంది గాలితో మాట్లాడతాడు, సముద్రంతో మాట్లాడతాడు, తుఫానుతో మాట్లాడతాడు. అరే ఏంది ఇవన్నీ కూడా ఆయన మాటకు లోబడుతున్నాయి. హల్లెలూయా. ఎందుకు లోబడుతున్నాయంటే ఆయన దేవుడు కాబట్టి లోబడాల్సిందే. అదేంటి, గాలి చెప్పిన మాట వింటదా? సముద్రం చెప్పిన మాట వింటదా? దానికి అసలు చెవులున్న ఎట్టని పడుతుందంటే ఆయన వాటన్నిటిని సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయన నోట నుండి ఒక్క మాట వస్తే చాలు. హల్లెలూయా. ఆయన ఒక్క మాట చెప్పగానే వాక్యంలో రాయబడింది, మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా. 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 వాళ్ళకు ఆశ్చర్యం అయిపోయిందట. అక్కడ వాళ్ళకున్న అవిశ్వాసాన్ని మళ్ళీ వాళ్ళు ఎలా చూపిస్తున్నారంటే, ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. హల్లెలూయా. అంటే అర్థమైంది, ఈయన ఎటువంటి వాడో అనే మాట వచ్చిందంటే వాళ్ళకు ఏం లేదు, ఆయన మీద విశ్వాసం లేదు, ఆయన ఇంకా సంపూర్ణంగా వాళ్ళు నమ్మలేదు. గమనించండి, దేవుణ్ణి ఎప్పుడైనా నువ్వు సంపూర్ణంగా నమ్ముకున్నప్పుడే దేవుని కార్యాలు నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ జీవితంలో జరగడం నువ్వు చూస్తావు. దేవుణ్ణి ఎప్పుడైనా అవసరానికి నమ్ముకోకు. అమ్మా పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుని అవసరానికి నమ్ముకోకని. హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు అవసరానికి నమ్ముకుంటే ఆయన అవసరానికి నీకు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే నీ హృదయం ఆయనకు దూరంగా ఉన్నప్పుడు ఆయన నీకు సహాయం చేయలేడు. దేవుణ్ణి నువ్వు ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన ఇచ్చే రక్షణ భాగ్యాన్ని పొందుకోవడానికి, ఆయన ఇచ్చే పరలోకం పొందుకోవడానికి, ఆయన సాక్షిగా నిలబడడానికి నువ్వు నమ్ముకోవాలి. శిష్యులు యేసు ప్రభుతోనే ఉంటున్నారు, ఆయన పెట్టింది తింటున్నారు, ఆయన డబ్బులు ఆయన యూదా దగ్గర ఉన్నాయి, అవసరం వచ్చినప్పుడు వాడుకుంటున్నారు. ఎక్కడి పోతే అక్కడ ఆయనే వాళ్ళకు భోజనాలు పెట్టిస్తాడు. ఎక్కడ పోయినా వాళ్ళ గురించి పట్టించుకుంటున్నా కూడా ఆయన మహిమేందో వాళ్ళు గుర్తించలేకపోయారు. ఆయన యందు నమ్మకం పరిపూర్ణంగా ఇంకా రాలేక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అమ్మో ఈయన ఎట్టివాడో, ప్రకృతి కూడా ఈయన మాటకు లోబడి, ఆయన గద్దింపుకు లోబడి చెప్పినట్టు వింటుందని ఆశ్చర్యపోయారట. హల్లెలూయా. ఆయన అద్దరినున్న గదరేనుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధిలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవరునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి.
వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు నీవు వెళ్ళగొట్టిన యెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చేసేటువంటి అద్భుత కార్యాలు చాలా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని మనసారా మనం నమ్ముకున్నప్పుడు ఆయన ఎంతటి గొప్ప కార్యమైనా ఆయన చేయగలడు. ఆయన ఇప్పటికి కూడా ఎన్నో అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. నీవు నమ్మిన యెడల దేవుని యొక్క కార్యాలు కళ్ళారా చూస్తావు. చాలామంది దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మకపోవడం వల్ల వారి యొక్క అవిశ్వాసమును బట్టి, వారి యొక్క అపనమ్మకాన్ని బట్టి వాళ్ళు మేలు పొందుకోలేకపోతున్నారు. అవిశ్వాసము వలన, అపనమ్మకం వలన దేవుని యొక్క మహిమను మనుషులు పొందుకోలేకపోతున్నారు. దేవుని నమ్ముకుంటే మనసారా నమ్ముకో, హృదయపూర్వకంగా నమ్ముకో, స్థిరమైన మనసుతో నమ్ముకో. ఎందుకంటే ఆయనకు ప్రతి రోగం మీద అధికారం ఉన్నది. ప్రతి దయ్యపు శక్తుల మీద అధికారం ఉన్నది. ప్రకృతిలో ఉన్న ప్రతి శక్తుల మీద ఆయనకు అధికారం ఉంది. భూమి ఆకాశములను శాసించే అధికారం ఆయనకున్నది. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు. దేవుణ్ణి చాలాసార్లు మన తెలివి తక్కువతనం వల్ల, మన అజ్ఞానం వల్ల దేవుని చాలా తక్కువ అంచనేస్తాం. చాలామంది దేవుని బిడ్డలే అన్యజనుల ముందట దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. కొందరైతే అన్యుల దగ్గరికి పోయి కూడా, సార్ మేము చర్చి కట్టుకుంటున్నాం, మీకు తోసినంత ఇంతో అంతో ఇవ్వండి అని దేవుని నామానికి అవమానకరంగా పోయి అడుగుతారు. వాళ్ళు దేవుని మీద విశ్వాసం లేక. అన్యజనులు ఇచ్చేటువంటి దేవునికి అవసరమా? రక్షణ లేని వారు ఇస్తే దానివల్ల ప్రయోజనం ఉంటుందా? జీవంగల దేవుని యొక్క మహిమను అన్యజనుల ముందు చాలామంది దేవుని బిడ్డలే అవమానానికి గురి చేస్తున్నారట. అన్యజనుల ముందట ప్రభు అంటాడు, అల్ప విశ్వాసులారా, మీకు ఇంకా విశ్వాసం కరెక్ట్గా లేనే లేదు. ఎందుకు భయపడతారు? అసలు నేనే ఈ పడవలో ఉన్నానంటే మీకేం భయం? ఎందుకు భయపడుతున్నారు అని గాలిని, సముద్రమును, అక్కడున్న సమస్తాన్ని ఆయన గద్దించాడు. హల్లెలూయా. సమాధులలో నుండి దయ్యములు పట్టినటువంటి మనుషులు అక్కడ ఇద్దరుంటే యేసు ప్రభుని చూడగానే ఆ దయ్యాలు ఏమంటున్నాయట, అయ్యా దైవకుమారుడా, యేసు ప్రభువా, మమ్మల్ని ఇప్పుడే నాశనం చేయడానికి వచ్చినవాయా? దయ్యాలు నమ్ముతున్నాయి కానీ మనుషులు నమ్మలేకపోతున్నారు యేసు ప్రభు నిజమైన దేవుడని. హల్లెలూయా. దయ్యాలు భయపడుతున్నాయట, దయ్యాలు వణుకుతున్నాయట ఈయన నిజమైన దేవుడు, రక్షకుడని. ఆ దయ్యాలు కూడా సాక్ష్యం చెప్తున్నాయి. ఏమని? అమ్మా, ఇంత మహిమ గలవాడవు, ఇంత శక్తి గలవాడవు, మమ్మలను అప్పుడే నాశనం చేయడానికి వచ్చినవాయా? మమ్మల్ని నాశనం చేయకయ్యా అని ఆ దయ్యాలు ఆయనను బతిమాలుకుంటున్నాయి. హల్లెలూయా. చాలామంది దేవుని బిడ్డలు విశ్వాసం లేక దయ్యాలకు, భూతాలకు, మాంత్రికులకు, దురాత్మ శక్తులకు భయపడతారు. దయ్యాలకు, భూతాలకు, విగ్రహాలకు, అపవిత్రమైన దయ్య శక్తులకు మనం భయపడే అవసరమే లేదు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్నది జీవంగల దేవుడు. నువ్వు నమ్ముకున్నది ఆకాశాన్ని, భూమిని లేదా సముద్రాన్ని గద్దించి నిమ్మలపరిచే శక్తిగల దేవుడు ఆయన. ఆయన నువ్వు మనసారా నమ్ముకుంటే, ఆయన నీతో ఉన్నాడని నువ్వు నమ్మితే ఆయన కృపను నువ్వు పొందుకోగలుగుతావు. శిష్యులు పరిపూర్ణంగా నమ్మలేక ఆయన నిద్రపోతున్నాడు అనుకొని ఆయనను లేపితే ఆయన అంటాడు, అల్ప విశ్వాసులారా అన్నాడు. హల్లెలూయా. సమాధులలో నుండి దయ్యం పట్టినటువంటి ఆ ఇద్దరు మనుషులు వస్తే వాళ్ళు ఏమంటున్నారంటే సాక్ష్యం చెప్తున్నారు. ఆ దయ్యాలు సాక్ష్యం చెప్తున్నాయట. ఆ దయ్యాలు సాక్ష్యం చెప్తున్నాయట. ఏమని? అమ్మో దైవకుమారుడా, అయ్యో నిజమైన దేవుడా, లోకరక్షకుడా, నీ చేతిలో మేము ఏమైపోతామో అయ్యా? నీ అగ్ని చేత మమ్మల్ని కాల్చేస్తావా? మమ్మల్ని నాశనం చేస్తావా? అప్పుడే మమ్మల్ని పాతాళానికి తొక్కేస్తావా? అప్పుడే మమ్మల్ని నరకానికి నెట్టేస్తావా?
అప్పుడే మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చినవా అని ఆ దయ్యాలు ఏడుస్తున్నాయట. హల్లెలూయా అని ఆయనను బతిమాలుకుంటున్నాయి దయ్యాలు. ఏమని? నువ్వు గనక ఒక్క మాట చెప్పు, నువ్వు గనక ఒక మాట చెప్తే మేము అగో ఆ సముద్రం దగ్గరున్న ఆ పందులలోకి పోతామని. హల్లెలూయా. దయ్యాలు ఎందుకు పడతాయి తెలుసా అమ్మా? దయ్యాలు ఎందుకు పడతాయి? మనుషుల యొక్క రక్తాన్ని తాగడానికి, లేకపోతే మనుషులను చంపేయడానికి. ఇప్పుడు ఈ మనుషుల యొక్క ప్రాణం యేసుప్రభు ఇవ్వట్లేదు కాబట్టి ఆ దయ్యాలకు ప్రాణం తీయడం అవసరం కాబట్టి అక్కడున్న పందుల మందల పోయి చేరినాయట. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ దయ్యాలు ఆ పందుల మందను పట్టాయో ఆ పందుల మంద మొత్తం పోయి సముద్రంలో పడిపోయి అన్నీ చచ్చిపోయినాయట. హల్లెలూయా. అంటే ప్రతి దయ్యం మనుషుల దగ్గరికి ఎందుకు వస్తుందట? ప్రాణాన్ని తీసుకుపోవడానికి, రక్తాన్ని తాగి ప్రాణం తీసుకుపోవడానికి. లోకంలో సాతాను సంబంధులు చాలామంది ఉన్నారట. దుష్టునితో సహవాసం చేసి మంత్రాలు నేర్చుకొని, మాంత్రిక విద్యలు నేర్చుకొని అనేక మంది మనుషులను చంపేటువంటి దుర్మార్గులు ఎంతోమంది ఉన్నారట భూమి మీద. కానీ యేసు ప్రభు దగ్గర అవన్నీ ఏవి కూడా పనిచేయవు. యేసు ప్రభుని నమ్ముకున్న ఎడల అవేవి కూడా పనిచేయవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య సజీవుడైన దేవుడు. యేసయ్యకు ప్రతి రోగం మీద, ప్రతి వ్యాధి మీద, ప్రకృతి శక్తుల మీద, దయ్యపు శక్తుల మీద, అంధకార క్రియల మీద ఆయనకు అధికారం ఉన్నది. నువ్వు నమ్ముకున్న దేవుడు సమస్తమును చేయగల శక్తి గలవాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమస్తమును చేయ శక్తి గల దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కాబట్టి ఈ లోకంలో ఎదురయ్యే ఏ పరిస్థితులకు కూడా మనం భయపడే అవసరం లేదు. ఈ లోకంలో ఎదురయ్యే ఎంత ఘోరమైన అనారోగ్యానికైనా, ఎంత ఘోరమైనటువంటి సాతాను శక్తులకైనా, ఈ లోకంలో ఎదురయ్యే ఎన్ని కుటుంబ సమస్యలైనా నువ్వు భయపడే అవసరం లేదు. నువ్వు దేవుని మీద విశ్వాసంతో ధైర్యంగా ఉంటే తగిన సమయంలో దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ ఎడల దయ చూపించి నీ కొరకు కార్యం చేస్తాడు. హల్లెలూయా. లోకంలో ఉన్న అనేక మంది మనుషులు వాళ్ళ కష్టాలను బట్టి, వాళ్ళ యొక్క అనారోగ్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి, వాళ్ళు ఎదుర్కొనే దుఃఖ పరిస్థితులను బట్టి చాలామంది ఆత్మహత్య చేసుకొని మరణిస్తున్నారు. కొందరైతే మందు తాగి చనిపోతున్నారు. కొందరైతే మరి ఏదైనా అఘాయిత్యం చేసుకొని ఉరిపోసుకొని మరణిస్తున్నారు. రకరకాలుగా ఈ లోకంలో మనశ్శాంతి లేకుండా మనుషులు మరణిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని నమ్ముకున్న నీవు ఈ భూమి మీద ధైర్యంగా బ్రతకొచ్చు, సంతోషముగా బ్రతకొచ్చు, దేవుని కృప ద్వారా బ్రతకొచ్చు. ఆయన నీకు తోడుగా ఉండి ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. అందుకే యేసు ప్రభు ఆ గదరేనుల దేశంలో ఆ పడవ దిగగానే ఆ సమాధులలో నుండి దయ్యపు శక్తులు పట్టిన వారు వచ్చి, అయ్యా మమ్మల్ని నాశనం చేస్తావా? నిజంగా ఆ దయ్యాలు పట్టినటువంటి వాళ్ళు పాపం ఇంట్లో ఉండకుండా, ఊర్లో ఉండకుండా పోయి సమాధులలో ఉంటారట. ఎక్కడున్నారట వాళ్ళు? దయ్యాలు తీసుకుపోయి వాళ్ళని సమాధులలో పడేసినాయి. ఇంట్లో ఉండని ఎట్లే పాపం ఇంటోళ్ళు ఎంత బాధపడతారో, ఆ భార్య పిల్లలు ఎంత దుఃఖం. ఏ వైద్యుడు బాగు చేయట్లే, ఏ మంత్రాలు పనిచేయట్లే, ఏ భూత వైద్యుడు, ఏ కట్టుపోతూ ఎవరు కూడా ఏం చేయట్లే, ఏ బావోజు బాగు చేయట్లే, ఎవరు బాగు చేయట్లేదు. సమాధులు పట్టుకొని తిరుగుతున్నారు. గొలుసుల చేత కట్టేసిన ఆ గొలుసులను తెంపుకొని మళ్ళా సమాధులలో పడిపోతారట. హల్లెలూయా. యేసు ప్రభు కేవలం ఒక్క మాట చెప్పాడు. యేసు ప్రభు ఏం చేశాడు? ఒక్క మాట చెప్పాడు. ఆ మాటతోనే ఆ దయ్యాలు అడిగినాయట, అయ్యా మమ్మలను ఇక నాశనం చేయకుండా ఆ పందులలోకి వెళ్ళే భాగ్యం మాకు ఇయ్యయ్యా, ఆ పందులలోకి మేము వెళ్తాం, మమ్మల్ని పంపియ్యా అని అడిగినాయట. హల్లెలూయా. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయాను. ఇదిగో
ఆ మంద ఎంతయు ప్రపాతం నుండి సముద్రంలోకి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళలో పడి చచ్చెను. వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోకి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసుని ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. హల్లెలూయా. చూడండి, ఆ పట్టణస్థులు ఎంత తెలివి తక్కువారో, ఎంత బుద్ధిహీనులో చూడండి. యేసు ప్రభు గొప్ప కార్యం చేసిండు. అమ్మా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. సమాధులలో నాశనం అయిపోయే ఈ బిడ్డల్ని నువ్వు రక్షించినవా యేసు ప్రభువా? వామ్మ, అయితే నువ్వు మా ఊరు వదిలిపెట్టిపోవద్దు అనాలా వద్దా? అనాలా వద్దా? అమ్మో, నువ్వుంటే మా ఊరు బాగుపడుతుందయ్యా. నువ్వుంటే మా ఊరిలో చాలామంది రోగులు బాగవుతారు, చాలామంది కుటుంబాలు బాగుపడతాయి. నువ్వు ఇంత మంచోడువా, మా ఊరు వదిలిపెట్టి పోవద్దయ్యా అని అనేపోయి ఆ పందులు ఏదో చచ్చిపోయినాయని ఆ ఊరి ప్రజలందరూ వచ్చి మా ప్రాంతానికి నువ్వు రావద్దు, మా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో అని యేసు ప్రభుని అన్నారట. హల్లెలూయా. యేసు ప్రభుని ఎవరైతే వద్దని వదిలేస్తారో వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు. ఈ లోకంలో వాళ్ళు భ్రష్టులు అయిపోతారు. ఎందుకంటే యేసు ప్రభుని వదిలిపెట్టిన మరుక్షణమే అన్ని దయ్యాలు పడతాయి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి నేను మళ్ళీ చెప్తాను, ఒక్కసారి నువ్వు యేసు ప్రభుని నమ్ముకొని రక్షణ పొందినాక మళ్ళీ లోకంలోకి పోతే మాత్రం నువ్వు మళ్ళీ తిరిగి రాలేవు. సైతానుడు తప్పకుండా మోసం చేస్తాడు. సైతాను అవసరమైతే చంపేస్తాడు కూడా. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఆత్మీయ పోరాటం. ఇదేం పోరాటం చెప్పండి? ఇదేం పోరాటం? ఆత్మీయ పోరాటం చేయలేక చాలామంది క్రమంగా దేవుని మందిరానికి రాలేకపోతారు. సైతాను మాయలో పడిపోయి లోక సంబంధమైన పనులలో పడిపోయి దేవుని మందిరానికి క్రమంగా రాలేకపోతారు. ఎందుకు? సైతానుడు వాళ్ళని మోసగిస్తాడు. ఎందుకులే, ఇవాళ పని ఉంది, మందిరానికి ఎందుకు పోతావు? ఆ అయ్యగారు నిలబడి మొత్తం మంచి మంచి మాటలు చెప్తూ ఉంటాడు, ఆ బైబిల్ మాటలన్నీ చెప్తూ ఉంటాడు. ఆ బైబిల్ మాటలన్నీ వింటే నీ జీవితం మారుతుంది, నీ బతుకు మారుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, మీ ఇంట్లో మనశ్శాంతి వస్తుంది. అబ్బో, అటువంటి జరగొద్దని చాలామందిని మోసగించి దేవుని సన్నిధిలో ఉండకుండా అనేక మందిని మోసపరుస్తున్నాడు దుష్టుడైన అపవాది సైతాను. ఎవరైతే సైతాను యొక్క మాటకు లోబడతారో నిజంగానే వాళ్ళు సైతాను మాయలో పడిపోయి నశించిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనం నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడో ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన ఎంత మహిమ గలవాడో, ఆయన ఎంత శక్తి గలవాడో, ఆయన దగ్గర ఎంత పవర్ ఉందో నువ్వు తెలుసుకుంటే ఆయన నువ్వు ఎన్నడూ కూడా వదిలిపెట్టవు. హల్లెలూయా. కాకపోతే ప్రభు మన నుండి ఆశించేది ఒకటే, నీకు ఏది కావాలన్నా ఆయన నువ్వు అడుగుతూనే పొందుకుంటావు. ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా, ఆయనను మొరపెట్టుట ద్వారా, ఆయనను అడుగుట ద్వారా, ఆయన సన్నిధిలో ఉండుట ద్వారా నువ్వు ఏది అడిగినా పొందుకోవచ్చు. హల్లెలూయా. 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 అబ్బో, అంతసేపు ప్రార్థన నేను చేయలేను, నేను మోకరించలేను, నేను ఉపవాసం ఉండలేను, అయ్యో నేను చేయలేనయ్యా, మీరే నా కొరకు ప్రార్థన చేయండి అంటే కుదురుతుందా చెప్పండి? అది ప్రార్థన చేసి మనం ఏది అడిగినా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనలో స్వస్థత శక్తి ఉన్నది, దయ్యములను వెళ్ళగొట్టే శక్తి ఉన్నది, ప్రకృతిని ఆజ్ఞాపించే శక్తి ఉన్నది. ఎంతటి తుఫానునైనా ఆపగల శక్తి గలవాడు యేసయ్య. నువ్వు నమ్ముకున్న దేవుడు సజీవుడైన దేవుడు, జీవంగల దేవుడు, సత్యమైన దేవుడు. ఆయనను మనసారా నమ్మి నువ్వేదైనా విశ్వాసంతో అడిగి పొందుకోగలవు. ఎప్పుడు కూడా దేవుని మీద నీకు డౌట్ రావద్దు. హల్లెలూయా. దేవుని మీద నీకేం రావద్దు? డౌట్ రావద్దు, అవిశ్వాసం రావద్దు, అపనమ్మకం రావద్దు. ఎప్పుడైతే నువ్వు ఆయనను మనసారా నమ్మలేవో అద్భుతం నువ్వు కళ్ళారా చూడలేవు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నమ్మిన ఎడల
దేవుని యొక్క మహిమను నీ జీవితంలో ఖచ్చితంగా చూస్తావు. మరి అద్భుతాలు, స్వస్థతలు, మహిమగల కార్యాలు కండ్లారా చూస్తావు. హృదయపూర్వకంగా యేసయ్యను నమ్ముకో, గొప్ప మేలు నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని, ప్రభువా నీ అందు స్థిరమైన విశ్వాసం నాకు దయచేయి. నేను అల్ప విశ్వాసంతో ఉండకుండా, అవిశ్వాసంతో ఉండకుండా విశ్వాసంతో ఉండే భాగ్యం దయచేయి. స్థిరమైన విశ్వాసం, చెదరిపోని విశ్వాసం, బలమైన విశ్వాసం నాకు దయచేయి. ప్రభువా నువ్వు ఎంతటి రోగినైనా బాగు చేశావు, ఎంతటి అనారోగ్యంతో ఉన్నవారినైనా ముట్టి స్వస్థపరిచావు, ఎంతటి వ్యాధినైనా నువ్వు బాగు చేయగలవాడు, ఎంతటి దయ్యపు శక్తులైనా నీకు లోబడి ఉండవలసిందే, ఎటువంటి దురాత్మలైనా నీకు లోబడి అవి పారిపోవలసిందే, ఎంతటి ప్రకృతి శక్తినైనా నువ్వు గద్దించగల శక్తి గల దేవుడు. కాబట్టి నిన్నే నమ్ముకొని నీ సత్య మార్గంలో స్థిరంగా ఉంటా ప్రభువా. నేను ఎన్నడూ కూడా వెనుదిరిగి చూడను ప్రభువా. నీ నీతి మార్గంలో నిత్యం ఉండేటట్లుగా నన్ను బలపరచుమని ప్రభుని వేడుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, ఈ పరిశుద్ధ దినమున మీ వాక్యం ద్వారా మమ్మలను మీరు దర్శించినందుకు వందనాలు. అవును, నీ వాక్యం ఎంతో సత్యమైనది ప్రభువా. నీ వద్దకు వచ్చి వారిని నువ్వెంత మాత్రం త్రోసివేయలేదు ప్రభువా. ప్రేమతో ప్రతి ఒక్కరిని చేరదీసి ధైర్యపరిచావు అయ్యా. ఒక శాస్త్రి నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తా అంటే, మనుషులకు మరియు ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనా స్థలం లేదని నువ్వు చెప్పి ఉన్నావు ప్రభువా. ఈ లోకం నీకు కొంచెం స్థలం ఇవ్వలేకపోయింది. అయినప్పటికీ ఈ లోకంలో ప్రజలందరి మేలు కొరకు నువ్వు జీవించి, మా అందరి రక్షణ కొరకు, మమ్మలను బాగు చేయుట కొరకు, మేము నశించిపోతుంటే, నరక పాత్రలో అయిపోతుంటే, సాతాను బంధకంలో నాశనం అయిపోతుంటే, మేము నశించిపోవడం ఇష్టం లేక రక్షకుడిగా దిగివచ్చి నీ యొక్క మహిమగల ప్రభావము చేత అనేక సార్లు మమ్మలను ముట్టి నువ్వు స్వస్థపరిచావు. దయ్యపు శక్తుల చేత పీడింపబడుతుంటే నువ్వు విడుదల ఇచ్చావు ప్రభువా. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో తోడుగా ఉండి ఎన్నో మేలులు చేసే దేవుడు అయి ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ పరిశుద్ధ దినమున కేవలం నీ వాక్యాన్ని వినుడు మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని మనసారా నమ్మి నీ ద్వారా గొప్ప మేలులు, గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప అద్భుత కార్యాలు పొందుకునే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. ఈ పరిశుద్ధ దినమున నీ వాక్కు ద్వారా మమ్మలను దర్శించినందుకు వందనాలు. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపజేయమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.